వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రవి బుధులు, చతుర్థ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శనీశ్వర గ్రహ సంచారం ఉన్నది. ప్రస్తుతము శనీశ్వరుడు బుధుడు వక్రిచున్నారు కాబట్టి మాట తీరు పొద్దుగ విషయంలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా వహించండి. మీరున్నటువంటి సంస్థల్లో నుంచి పై వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా సిఫార్సు చేయడము, అంటే ఉన్నత స్థానానికి మిమ్మల్ని సిఫార్సు చేయడము, లేదా ముఖ్యమైనటువంటి ప్రెజెంటేషన్స్ మీ ద్వారా ఇప్పించడము, లేదా ఉన్నటువంటి సంస్థలో మంచి గుర్తింపు గౌరవాన్ని కలిగి ఉండటము, ఈ రకమైనటువంటి జనాకర్షణ ప్రజాకర్షణ ఎక్కువగా ఏర్పడుతుంటుంది. కానీ సమయానికి సిద్ధంగా మనం లేనట్లయితే, కాస్తంత ఆలోచన విధానాలలో కాస్త క్లారిటీ లోపించినట్లయితే, మాట్లాడే విధి విధానంలో వచ్చేటువంటి తప్పులు పొరపాట్ల కారణం చేత పై వాళ్ళ చేత తిట్లు తినే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. 10 మంది మనల్ని చూసి మన వైపు ఆకర్షణ చెందేటువంటి సమయం సందర్భం. ఇదే సందర్భంలో మన మాట తుళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో కొంతమంది మీ మాట నిర్లక్ష్యం చేయడం, పెడచెవిని పెట్టడం, విపరీతమైనటువంటి ఖర్చులు చేయడం, మీరు మొయ్యలేనటువంటి భారంగా అది పరిణమించడం, కాస్తంత గొడవలకి చికాకులకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలలో ఉన్న సంతానం గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందే పరిస్థితులు పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు రావడము కాస్తంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఈ విషయాలలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీరెంతవరకు అంతవరకే, అందరూ ఎంతవరకు రావాలో వాళ్ళు కూడా అంతవరకు రావాలి. మీరొక్కళ్లే ముందడుగు వేసి మొత్తం బాధ్యత అంతా నాదే, ఈ రకమైనటువంటి అంశాలకు మాత్రం మీరు వెళ్ళవద్దు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా మిమ్మల్ని అందరూ ప్రేరేపించి బాధ్యతలు మొత్తం మీరే తీసుకోవాల్సినట్లుగా పరిణమించే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలన్న అభీష్టం నెరవేర్చుకోవడానికి సదవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచి గురువులు మీకు లభిస్తారు, చక్కగా సాధన చేయగలుగుతారు. అందులో మంచి అవకాశాలను కూడా ఉత్తరోత్తర దక్కించుకునే అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. ఈ విషయాలలో ప్రీ ప్లానింగ్ తో మీరు నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థులకు చేసే ప్రతి ప్రయత్నంలోనూ రాసే ప్రతి పరీక్షలోనూ కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నిదానంగా నిర్ణయం తీసుకొని మంచి ప్రయత్నం చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి. ఇది గ్రహించి మెలగండి. చదువు రీత్యా మాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ప్రతి శుక్రవారము మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి. విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు.